ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? బాగానే ఉంది కదండి. దాని గురించి మాట్లాడేది ఏముంది. శుభ్రంగా పైర్లు వేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, డబ్బులు వస్తుంది, బ్యాంకులో దాచుకుంటున్నారు. దాని గురించి అడిగేది ఏముంది. రైతులు ఎంజాయ్. ఇంకేమైనా ఉంటే మాట్లాడండి రైతుకి మీరే ఎంజాయ్ అంటున్నారు, కానీ ఏ రైతు కూడా సంతృప్తిగా లేరంటున్నారు కదా. అని మీరు ఒక్కరు అనుకుంటే సరిపోదుగా. రైతులు ప్రతి ఒక్క రైతు ఎక్కడైనా సరే శుభ్రంగానే ఉండాలని మాట్లాడుకుంటుండవు. కాబట్టి మీరు జనంలోకి వెళ్ళి అడగండి, ఏం చెబుతారేనండి. జనం రైతు బాగాలేదని ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు గారు బాగుండని చేపు రైతు బాగుండట్టు కింద లెక్కే. అది వాళ్ళకే తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అది యూరియా వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది, యూరియా దానివల్ల షార్టేజ్ వస్తుంది అనేది అంటున్నారు కదా. మరి ఆయన పరిశోధనలో తేలి ఉంటుందండి, మనం కాదని చెప్పలేము కదా. యూరియా తినటం వల్ల ఈ మధ్య ఎక్కువ మరి క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువయ్యారు. మరి దాన్ని పరిశోధన చేసి ఉంటాడు. అసలు విజయనగరం నాయకుడు కదా, ఎప్పుడు వెరైటీగానే మాట్లాడుతాడు, వెరైటీగానే ఆలోచిస్తాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఆ టాలెంట్ ఉంది, అది ఆయన నిరూపించుకుంటాడు. తప్పేముంది. జనం బాగు కోసం ఆయన చెప్పిండు, అది మీరు తప్పడితే అట్ట పట్టకూడదు కదా. అది ఇప్పుడు ఆవకాయ ఆంధ్ర అనే కొత్త కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు, దీన్ని ఎలా చూస్తారండి? అదైతే మేము దాకా రాలేదండి. మరి అది మేము తినలేదు, మేము రుచి చూడలేదు. దాని గురించి మేమేం మాట్లాడమంటారు? మాట్లాడకూడదు కూడా. తింటే మేము అమరావతి సైడ్ వెళ్ళినప్పుడు అది కనుక ఆగపడదు అనుకోండి, రుచి చూసి ఆ తర్వాత మాట్లాడతాం. అది అది ఆవకాయ ఆంధ్రానో ఆవకాయ బిర్యానో మనం తినాలి కదా, తిన్న తర్వాత మాట్లాడదాం. అది కనకదుర్గమ్మ ఒక ఎలుగు గల తల్లి. ఆమె కరెంట్ ఎందుకు? కరెంటు బిల్లు దండగా అట్ట కదండి. ఆ తల్లి ఒక ఎలుగు, ఆమె మొహానే ఒక ఎలుగు ఉంటుంది. మళ్ళీ ఆమెకు ఒక కరెంటు పెట్టి కరెంటు బిల్లులు కడుతున్నారు, తల్లి ఉంది, ఆమె ఒక శక్తి లేదు అని అనిపించుకోవటం ఎందుకని కరెంటు తీసేసి ఉంటారు. అది అట్ట కాదండి. కనకదుర్గమ్మ తల్లి శక్తి, ఆమెకు ఇంకా కరెంట్ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అంటే తెలియ పెట్టుంటాడు, పిల్లగాడు కదా. ఈయన సీనియర్ మోస్ట్, ఏదైనా విజయంతో ఆలోచించే నాయకుడు కాబట్టి తల్లికి శక్తి స్వరూపిణి, ఆమె కరెంట్ ఎందుకని తీసేసి ఉంటాడు. అది లేదు, ప్రజలు మొత్తం కోరారనుకోండి, కాదని ఆమెకు శక్తి లేదని కనుక జనం అంటే మళ్ళీ పెడతాడేమో, చూడాలి. అది ఈ ద్రాక్షారామంలో కూడా శివలింగం అనేది కూల్చారు. మరి ఇదివరకు రథంకు తగలబెట్టింది ఎవరో కూడా తెలియకుండానే అంత రాధాంతం చేశారు. ఇప్పుడు శివలింగం కూల్చారు, దీన్ని ఎలా చూస్తారండి? వాటి గురించి మనం కాదండి, సనాతన యోగి ఉన్నాడు కదా ఇప్పుడు మనకి, ఆయన గారు మాట్లాడాలి. మనం ఏది పడితే అది మాట్లాడితే ఆయన ఒప్పుకోడుగా. మెట్లు కడుగుతారో తెలియదు, పొర్రుల దండాలు పెడతారో తెలియదు, మనం ఎట్ట మాట్లాడతామే? అట్లాంటివన్నీ సనాతన ధర్మం ఉండ ఆ వ్యక్తిని అడగాలి మీరు, అలాంటి వాళ్ళని కాదు. కానీ మహిళల మీద ఇంత అరాచకాలు జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు? అసలు ఎక్కడ జరుగుతుందండి? మహిళల మీద ఏదన్నా ఒక నేరం జరిగిందని చెప్పి నిరూపించమనండి, ఒక ఎఫ్ఐఆర్ చూపించండి, అప్పుడు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. 2 రోజుల క్రితం కదా మంగళగిరిలో నలుగురు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేశారు. అయ్యో పిచ్చి పిచ్చి పేపర్లో రాతట్టండి, అది నిరూపించాలా. సనాతన ధర్మయోగి రావాలా, ప్రశ్నించే నాయకుడు రావాలి, దాని మీద మాట్లాడాలి. అసలు అతనికి ఏం కాని రావట్లేదు కదా, ఏం జరగట్లేదు, నున్నంగా ఉంది అని అనుకుంటుండవు రాష్ట్రం మొత్తం. అది ఇప్పుడు 35,000 మందిని కిడ్నాప్ చేశారని చెప్పిండు. ఏది ఒక్క మహిళనన్నా తీసుకొచ్చి వాళ్ళకి ఫ్యామిలీలకు అప్పచెప్పిండా? ఏదో నోరుంది మాట్లాడేస్తాం, మనకి సాగుతుంది, సాగిచ్చేస్తాం, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేలకు మాడతేస్తాం. అది ఏదన్నా జరగని, మన కళ్ళ ముందు జరగని, ఏముంది, అంత బాగానే ఉందిగా. వాళ్ళకి ఇష్టమైందేమో, మీరెవరు మాట్లాడటానికి అనే విధంగా మాట్లాడతారు. వాళ్ళకి సాగుతుంది కాబట్టి సాగించుకుంటారు. వాళ్ళు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా తీసుకోలేదు కాబట్టి ఈరోజు కూడా ఈ పరిస్థితి ఎట్టుంది. ఆ రోజు అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక సీరియస్ తీసుకుంటే ఇవాళ ఈ స్థితి లేదు. కార్యకర్త దెబ్బతినేవాడు కాదు, నాయకుడు అనేవాడు దడిచేవాడు కాదు. ఆ రోజు అతను సిల్లీగా తీసుకుంటా కాబట్టి వాళ్ళ కొమ్ములు వచ్చినాయి. ఈరోజు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ప్రవర్తన ఏంటో, వాళ్ళ ఇదేంటో చూపిస్తున్నారు. మనం ఆ రోజు చూపించలేకపోయాం, దానికి ఈ మూల్యం చెల్లిస్తున్నాం మనం. దానికి మనం ఏం మాట్లాడగలుగుతాం? దీని మీద కూడా ఏదైనా ఉంటుందేమో రేపు, చెప్పలేము. అది అనిత గారు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారిని తోలు తీస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండనేది ఒక మాట అన్నారు, దీన్ని ఎలా చూస్తారు? అసలు ఈనాడు అధికారంలో ఉండి మాట్లాడటం ఏంటండి? అధికారం లేనప్పుడు మాట్లాడారు, అనత్ పాతాళానికి తొక్కుతాం,
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అరే ఒరే అన్న రోజే వీళ్ళు కదలలేదు, వీళ్ళేమీ ప్రశ్నించలేదు, ఏ సీరియస్ తీసుకోలేదు. ఇవ్వాలంటే వాళ్ళు తప్పే ఉంది, ఇంకా అరే ఒరే అని ఆగిపోతున్నారు. సంతోషించాలి మనం. ఇంకా ముందుకి దుశ్చర్యగా ఇంకా ముందుకు వెళ్లకుండా వాళ్ళు ఓన్లీ ప్రెస్ మీట్లోనే మాట్లాడి ఊరుకుంటున్నారు. దేనికి పనికి రాని ఆర్టిస్టులు కూడా జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని నానా దుర్భాషలు ఆడిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా తీసుకోకపోవటమే దీనికి మూల్యం. ఈరోజు వాళ్ళందరికీ కాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఆయన చర్యలు తీసుకోకుండా మాట్లాడే స్వతంత్రం ఉంది కాబట్టి వాక్ స్వతంత్రం వాళ్ళు మాట్లాడుకుంటారు, మంది మనం చేసుకుందాము అని ఆ రోజు ఆ నాయకుడు అలా ప్రవర్తించబట్టే ఇలా కార్యకర్త కానీ నాయకుడు కానీ ఈ ఇబ్బందులు పట్టడానికి కారణం.